తాతయ్య, ₹1 ఇడ్లీ అమ్మితే నష్టం రాదా? ఇది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. సమయం ఉదయం 3 గంటలు. ప్రయాణికులంతా నిద్రలో ఉన్నారు. 77 ఏళ్ల వృద్ధుడు తెల్లటి ధోవతి చొక్కాతో కూర్చున్నాడు. చేతిలో ఒక వెదురు బుట్ట. అందులో వేడివేడి ఇడ్లీలున్నాయి. ఇడ్లీ, వేడివేడి ఇడ్లీ, ₹1, ₹1 మాత్రమే అని పిలుస్తున్నాడు. కానీ ఎవ్వరూ కొనలేదు. ఇది 2026వ సంవత్సరం. ₹1కి చాక్లెట్ బిస్కెట్ కూడా రాదే, ఇడ్లీలా? చాలా మంది నవ్వుతూ అతన్ని పిచ్చివాడిని అనుకున్నారు. ఐటీ కంపెనీలో పనిచేస్తున్న నేను నైట్ షిఫ్ట్ ముగించుకొని ఇంటికి వెళ్తున్నాను. ఆకలిగా ఉంది. కానీ స్టేషన్ స్టాళ్లలో ఇడ్లీ ప్లేటు ₹50. ఆ వృద్ధుడిని గమనించాను. బుట్టలో దాదాపు 100 ఇడ్లీలు ఉన్నాయి. ఒక్క కస్టమర్ కూడా లేడు. ఆయన కళ్ళలో తేమ కనిపించింది. నేను దగ్గరికి వెళ్ళి అడిగాను, తాతయ్య, ₹1 ఇడ్లీ అమ్మితే నష్టమవదా? ఆయన చిరునవ్వు నవ్వుతూ, బాబు, ఇది నష్టం కాదు, లాభం. ఎలా తాతయ్య? బియ్యం ధర, గ్యాస్ ధర, ఒక ఇడ్లీకి కనీసం ₹5 ఖర్చవుతుంది కదా. ఆయన బుట్ట మూసి నెమ్మదిగా చెప్పడం ప్రారంభించాడు. అది 1975వ సంవత్సరం. అప్పటికి నాకు 25 ఏళ్ళు. రైల్వే పోర్టర్గా పనిచేసేవాడిని. నెల జీతం ₹100. ఒకరోజు భారీ వర్షం, పని లేదు, డబ్బు లేదు. 3 రోజులు ఆకలితో ఉన్నాను. స్టేషన్ బెంచ్ మీదే మూర్చిపోయాను. అప్పుడు ఒక అమ్మ వచ్చింది. ఆమె ప్లాట్ఫామ్ పై ఇడ్లీలు అమ్మేది. ₹1కి ఒక ఇడ్లీ. నన్ను లేపి నీళ్లు చల్లి 4 ఇడ్లీలు పెట్టింది. డబ్బు అడగలేదు. నేను ఏడుస్తూ, నా దగ్గర డబ్బు లేదు అన్నాను. అప్పుడు ఆమె చెప్పింది, బాబు, నేను కూడా ఒకప్పుడు ఆకలితో ఉన్నాను. అప్పుడు ఎవరో నాకు భోజనం పెట్టారు. అప్పుడే నేను అనుకున్నాను, నేను బ్రతికినంత కాలం ఆకలితో ఉన్నవారికి ₹1కి ఇడ్లీ ఇస్తాను అని. నువ్వు పెద్దవాడవైన తర్వాత ఆకలితో ఉన్నవారికి సహాయం చెయ్యాలి. వృద్ధుడి కళ్ళలో నీళ్లు మెరిశాయి. ఆమె 1995లో చనిపోయింది. చనిపోయే ముందు నా చెయ్యి పట్టుకొని అడిగింది, నా మాట నిలబెడతావా? నేను అవును అన్నాను. ఆ తర్వాత నేను రైల్వే కాంట్రాక్ట్ తీసుకున్నాను. బాగా సంపాదించాను. 3 ఇళ్ళు, 2 పిల్లలు. ఇద్దరూ అమెరికాలో ఉన్నారు. కానీ 1995 నుంచి ఈ రోజు వరకు ప్రతి ఉదయం 3 గంటలకు 100 ఇడ్లీలు, ₹1 ఈ స్టేషన్లోనే. నా శరీరం అంతా గగుర్పొడిచింది. తాతయ్య, రోజుకి 400 నష్టం, నెలకి 12,000, సంవత్సరానికి 1,50,000. 30 సంవత్సరాలకు 45 లక్షలు తాతయ్య. ఆయన చిరునవ్వుతో అన్నాడు. డబ్బు ప్రకారం చూస్తే నష్టం, కానీ మనసు ప్రకారం చూస్తే లాభం. ఈ 30 ఏళ్లలో ఎంతమందికి తినిపించానో తెలుసా? 10 లక్షల ఇడ్లీలు, 10 లక్షల కడుపులు, 10 లక్షల ఆశీర్వాదాలు. వాటి విలువ ఎన్ని కోట్లుంటుంది బాబు? అంతలో ఒక చిన్న బాలుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. చిరిగిన చొక్కా, వయసు 12 సంవత్సరాలు. మిగిలింది నెక్స్ట్ వీడియోలో చూద్దాము. హరే కృష్ణ.